చాలామంది ట్రేడర్స్ ఆ వన్ జాక్పాట్ ట్రేడ్ గురించి చూసి ఏదైతే వాళ్ళ లైఫ్ని సెటిల్ చేస్తుందో దాని గురించి ప్రయత్నిస్తుంటారు. ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్లో కానీ వీటిలో బాగా హెవీగా ఇండల్జ్ అవుతుంటారు. ఇప్పుడు మీకు ఒక క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కరణ్ అనే ఒక పర్సన్ ఉన్నాడు, రాహుల్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. కరణ్ చాలా డిసిప్లైన్గా ట్రేడ్ చేస్తూ ఉంటాడు, క్యాపిటల్ని ఎక్కువ రిస్క్ చేయడు, ఓన్లీ 1% కానీ 2% వరకు స్టాప్ లాస్ పెట్టుకొని ఒక డిసిప్లైన్ అండ్ కన్సిస్టెన్సీని ఫాలో అవుతూ లాంగ్ రన్లో చూస్తూ ఉంటాడు. ఇంకొక పర్సన్ రాహుల్ అనే అతను మార్కెట్ని అనలైజ్ చేయగలనా కానీ ఏం చేస్తూ ఉంటాడు, మనీ మొత్తం డంప్ చేస్తాడు. సో ఇద్దరిలో ఎవరు విన్ అవుతారు ఇన్ ది ఎండ్? కరణే కన్సిస్టెంట్గా ఎవరైతే ప్రాఫిట్స్ చేస్తున్నారో లాస్ట్లో ప్రాపర్గా మనీ ఎర్న్ చేసే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. రాహుల్ ఎందుకు, నాలెడ్జ్ ఉన్నా కానీ దానికి ప్రాపర్ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల మనీ డెఫినెట్గా లూజ్ అవుతాడు. ఇక్కడ లెసన్ ఏంటి అంటే ట్రేడింగ్ అనేది ఒక స్కిల్ గేమ్. దీనికి కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ అటాచ్ చేసి మీరు ప్రాపర్గా చేసుకున్నారనుకోండి ప్రాఫిట్లో ఎండ్ అవుతారు. మీకు నాలెడ్జ్ అండ్ అనాలిసిస్ చేసే అంత బ్రెయిన్ ఉన్నా మీరు డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతే డెఫినెట్గా ప్రాఫిట్లో ఎండ్ అవ్వరు. సో డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి, ట్రేడింగ్లో డెఫినెట్గా లాంగ్ రన్లో ప్రాఫిట్స్ ఇస్తారు. ఇలాంటి స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంటెంట్ గురించి ప్లీజ్ డు ఫాలో Ajay Mamdi. See you in the next video.